వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే టీ న్యూస్లో వరుసగా ప్రసారమైనటువంటి కథనాలతో వర్ధనపేట మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నటువంటి నీటి సమస్య తీరింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి పాడైపోయినటువంటి బోర్ను రిపేర్ చేయించారు. నిన్నటి నుంచి కూడా వరుసగా టీ న్యూస్లో కథనాలు ప్రసారం కావడంతో నిన్న తాత్కాలికంగా అక్కడికి వాటర్ ట్యాంకర్లు పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజల నీటి కోస తీర్చారు. ఆ తర్వాత ఇవాళ పూర్తిగా బోర్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి నీళ్ళు అందించారు. ఈ క్రమంలోనే టీ న్యూస్ ప్రసారం చేసినటువంటి కథనాలతో అధికారులు అధికారులు స్పందించడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా టీ న్యూస్కి ధన్యవాదాలు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శులు ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్లకు సంబంధించినటువంటి జెడ్పీ కార్యాలయం, అదేవిధంగా హన్మకొండ కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి తమ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి వినిపిస్తూ ఉంది. తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని వాళ్ళు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు తనకు మంజూరు చేయాలన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఓ మహిళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళి కోరడంతో అతను దూషించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బుగ్గిళ్ళ శ్రీదేవి అనే మహిళ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకన్న దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకొని తన పేరును ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులో యాడ్ చేయాలన్నటువంటి అంశాన్ని కోరగా అతను ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత దూషణ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటూ ఆమె బాధనంతా వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుని మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశంలో అనేక అవకతవకలు ఆరోపణలు ప్రతి గ్రామం నుంచి వెల్లువెత్తుతున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి గణపురం మండలాల్లో ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్స్లో ఇటీవల దొంగతనాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. దీనిపైన స్పెషల్గా పోలీసులు ఫోకస్ చేసి ఇటీవల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక ముఠా అనుమానాస్పదంగా పట్టుబడిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాళ్ళను విచారించిన క్రమంలో ఈ దొంగతనాలన్నీ కూడా ఆ ముఠానే చేసిందని పోలీసులు నిర్ధారించారు. ఈ అంశానికి సంబంధించి డిఎస్పీ సంపత్రావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. 7 నిందితులను అరెస్ట్ చేశామని 37 లక్షల రూపాయల విలువైనటువంటి బంగారం, వెండి ఆభరణాలు, అదేవిధంగా 3 బైకులు, మరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి డిఎస్పీ సంపత్రావు తెలిపారు.